అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మాము మేనకోడలు తన్వికకి 2వ పుట్టినరోజు వేడుకలు ఎలా జరుపుకున్నామో మీ అందరితో షేర్ చేసుకోవాలని చిన్న వ్లాగ్ అయితే చేశామండి. తన్విక ప్రతి పుట్టినరోజు ఒక పెద్ద మెమోరీలా ఉండాలని మేమైతే ఎలా చేసుకున్నాం. అలా అని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పుట్టినరోజు చేసేంత స్తోమత మా దగ్గర లేదండి. మేము మధ్యతరగతి కుటుంబ వాళ్ళం. అలా అనే చిన్న చిన్న ఆనందాలు జరుపుకోకుండా కూడా ఉండలేము. తన్వికి చేసే ప్రతి పనిలోని ఖర్చు చేసే ప్రతి రూపాయిలోని మాకు ఎంతో ఆనందం కలుగుతుంది. అందుకనే మేము ఎలా చేసుకున్నాము. అయితే తన్వి ప్రతి పుట్టినరోజుకి ఒక చిన్న మెమోరీలా ఉండాలని చెప్పి ముందుగా మేమైతే కొంచెం డబ్బులు తన్వి చదువు కోసమని చెప్పి సేవ్ చేసి పెట్టుకున్నామండి. మరి కొంచెం డబ్బులతో ఇలా అయితే చేసుకున్నాము. తన్వికి చిన్న చిన్న ఆనందాలనిచ్చి భవిష్యత్తులో ఇవన్నీ చూసి తను హ్యాపీగా ఫీల్ అవ్వాలని చిన్నపిల్లలందరినీ పిలిచి కేక్ కట్ చేద్దామని చెప్పి ఇలా అయితే చేసుకున్నాము. మనం ఏ పని చేసినా సరే మన ఆలోచన బట్టే ఉంటుంది. మన ఆలోచన విధానాన్ని బట్టే మనం సంతోషాన్ని వెతుక్కోగలుగుతామండి. ఎందుకు అంటే ఎంత సంపాదించినా సరే మనం చిన్న చిన్న ఆనందాలు ఎప్పుడూ కోల్పోకూడదని చెప్పి ఇలా అయితే చేసుకున్నాము. ఇదంతా ఒకే రోజు అవ్వదని చెప్పి ముందు రోజు ఈ ప్యాకింగ్ అంతా చేసుకున్నామండి. అయితే ఉదయం లేచి తన్వికకి అభ్యంగన స్నానం చేయించాలి, గుడికి వెళ్ళాలి, ఇలా ఎన్నో పనులుంటాయి. ఇవన్నీ ఒకే రోజైతే ఖరాబ్ అయిపోద్దని చెప్పి ముందుగా ఇవన్నీ చేసి పక్కన పెట్టేసుకున్నామండి. దాని తర్వాత తన్వి పడుకునే రూమ్కి డెకరేషన్ చేద్దామని చెప్పి తన్వి లేచేసరికి అంతా మంచిగా ఉండాలి, సర్ప్రైజ్గా ఫీల్ అవ్వాలని చెప్పి ముందు రోజు నైటు మేము డెకరేషన్ కూడా చేసుకొని రూమ్నంతా సిద్ధం చేసుకున్నామండి. అయితే చాలా వీడియోలు ఉన్నాయి. ఇదంతా ఒకే వీడియోలో పెట్టడం కుదరలేదు. స్నానం వీడియో, అలాగే తన్వి సర్ప్రైజ్ అయ్యేది, ఇవన్నీ ఒక చిన్న షార్ట్స్గా చేసి యూట్యూబ్లోని అలాగే ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసామండి. మీకు ఎవరికైనా నచ్చితే వెళ్ళి చూడండి. అయితే తన్వి లేచేసరికి రూమ్ అంతటిని ఇలా సిద్ధం చేసుకొని సర్ప్రైజ్ చేద్దామని చెప్పి తన్విని ఉదయాన్నే లేపడానికి మేమైతే వచ్చాము. స్నానం చేసేసి తన్వికి కూడా స్నానం చేయిద్దామని మేము వచ్చి చిన్న కేక్ కటింగు చేయిద్దామని చెప్పి ఇలా అయితే ప్రిపేర్ అయ్యాము. తన్వి లేచి అదంతా చూసి చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యింది. అయితే తన్వి ఎప్పుడు లేచినా సరే ఏ రోజు ఏడవదండి. ప్రతిరోజు నవ్వుతూ లేస్తుంది. ఆ చిరునవ్వు చూస్తే మాకు కోట్ల ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ ఒక్క నవ్వు చూసి ఎన్ని బాధలున్నా సరే మర్చిపోవచ్చు అన్నట్టు ఉంటుంది. తన్వి హ్యాపీగా లేచి అవన్నీ చూసి సంబరపడిపోయేసరికి మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. తన్వికి ఉదయాన్నే లేచిన వెంటనే కేక్ కటింగు చేయించి స్నానంకి అయితే తీసుకెళ్ళామండి. స్నానం తర్వాత గుడికి వెళ్ళేవి అవన్నీ ఉన్నాయి. ఇదంతా ఇందులో పెట్టలేదు మేము. అయితే ఓన్లీ బర్త్డే ఎలా జరిగింది సెలబ్రేషన్ వీడియో మాత్రమే చేసాం. ఇది తన్వి ఎప్పుడు వాళ్ళ తాతయ్య ఫ్యాన్ అండి. వాళ్ళ తాతయ్యకి మాత్రమే ఏదైనా మొదటిగా చేస్తుంది. ఈరోజు కూడా కేకు మొదటిగా వాళ్ళ తాతయ్యకి తినిపించిన తర్వాతే నాకు తినిపించింది. నేను రోజంతా ఎంత చూసుకున్నా సరే వాళ్ళ తాతయ్య వచ్చేసరికి ఎదురు చూడడం, వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ తాతయ్య దగ్గర ప్రేమను పొందడం చూస్తే అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేనైతే మాటల్లో చెప్పలేను. తాతయ్య మనవరాలు ప్రేమ అంత గొప్పగా చాలా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరినీ అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎప్పుడు మా తన్వి పాప మాత్రం తాతయ్యకనే ఇంపార్టెన్స్ ఇస్తుంది. నేనైతే మాత్రం అప్పుడప్పుడు ఈర్ష్యగా ఫీల్ అవుతాను.
మాకు ఇద్దరికి హగ్గులు ఇచ్చి ముద్దులు పెట్టి చాలా హ్యాపీ అయితే ఫీల్ అయ్యింది. ఆ తర్వాత మాము దగ్గరికి వెళ్ళి కేకు మామూకి పెట్టి నేను ఇక్కడ కొన్ని చెప్పలేను. నాకు ఇలా ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది, కానీ మళ్ళీ మా తన్విని చూసి అన్నీ మర్చిపోతాను. మామూ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని గుడికైతే బయలుదేరామండి. గుడికి వెళ్ళొచ్చాక బాగా అలసట అయిపోయి కొంతసేపు పడుకునిపోయింది తన్వి. పడుకొని లేచిన తర్వాత మేము మళ్ళీ సెలబ్రేషన్స్ అయితే మొదలు పెట్టుకున్నాము. మామూ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడ నాకు చాలా ఎమోషన్ అయిపోయాను. కొన్ని మాటల్లో చెప్పలేం కదా, అలానే నేను కూడాను. మామూ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా తన్విపై ఉంటాయని కోరుకుంటున్నాను. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. తన్వి కేక్ కటింగ్ టైం అయితే వచ్చింది. పిల్లలందరూ ఎంత ఎంజాయ్ చేశారో మీరు చూసి మీరు కూడా ఆనందించండి. హ్యాపీ బర్త్డే చెప్పాను. చెప్పు. గట్టిగా